నమస్తే నమస్తే కేఎఫ్సీ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది కేఎఫ్సీ చికెన్. కానీ ఎప్పుడైనా మీరు కేఎఫ్సీలో వెజ్ ట్రై చేసిరా? చేయకపోతే వీడియో లాస్ట్ వరకు చూడండి, చెప్తే ఎట్లుందో. నా పేరు చందు, మీరు చూస్తున్న క్రాక్ చందు ఛానల్. అందరికి కేఎఫ్సీ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది కేఎఫ్సీ చికెన్. ఎందుకంటే కేఎఫ్సీలో ఎక్కడ లేని చికెన్ ఐటమ్స్ అన్ని అక్కడ ఉంటాయి. ఏంటంటే తొక్కలు కావచ్చు, కాలు కావచ్చు, నోరు కావచ్చు, తలకాయ కావచ్చు, ఏ పాటు కావాలంటే ఆ పాటు అమ్మరనుకోరి. కొన్ని అయితే ఉంటాయి, కొన్ని అయితే ఉండవు. కానీ మీరు ఎప్పుడైనా వెజ్ ట్రై చేసిరా? వెజ్ లో ఏమేమి ఉంటాయి కదా తెలుసా? కేఎఫ్సీ అనగానే చికెన్ అని తెలుసు కాబట్టి మనకి వెజ్ లో ఎక్కువ ఏమి ఉండవు. వెజ్ లో మనకి వెజ్ బర్గర్ ఉంటుంది, వెజ్ జ్యూస్ ఉంటుంది, వెజ్ ఫ్రై. ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే వెజ్ ఐటమ్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి కేఎఫ్సీలో. మనకు ఓన్లీ వెజ్ బర్గర్ అయితేనే ఉంటుంది. అసలు నువ్వు కేఎఫ్సీ పోయి ఫస్ట్ వెజ్ బర్గర్ ఎందుకు తిన్నావురా నాయన, నీకు ఆ ఐడియా ఎందుకు వచ్చిందిరా అనుకుండొచ్చు. ఐడియా కాదు, ఏం కాదు, ఏం లేదు. మా తమ్ముడు 41 days హనుమాన్ మాల వేసిన అనమాట. హనుమాన్ మాల వేసినప్పుడు మనం నాన్ వెజ్ అయితే అసలు తినొద్దు. ఫ్యామిలీ మొత్తం నాన్ వెజ్ తినేది, మొత్తం వెజ్ తినే ఉండాలి. అందుకోసం అని చెప్పి మనం వెజ్ తీసుకున్నాం అనమాట. ఈ వెజ్ లో మనకి ఎంత బాగుందంటే చాలా బాగుంది. నేను ఏమనుకున్నా అంటే కేఎఫ్సీలో ఎప్పుడు చికెనే బాగుంటుంది అనుకున్నా, కానీ వెజ్ కూడా బాగానే ఉంది. వెజ్ ఐటమ్స్ కూడా క్రంచీ క్రిస్పీ ఉన్నాయి అనమాట. మనం జ్యూస్ దాగి ఎట్లా తింటున్నావు చూడండి, మొత్తం దవడా పెట్టుకొని. ఇక్కడ బయట కంట్రీలో బుడబుడు ఏమో కనబడితే నువ్వు చూడు కేఎఫ్సీలో వెజ్ కనబెట్టినాడు. ఇక్కడ వచ్చిండు ఆయన తురుము. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, బాయ్.